నైరుతి రాగమాలిక మొదలైంది. రైతుల్లో ఆనందాన్ని నింపింది. తొలకరి జల్లులు పలకరిస్తున్న వేళ పుడమి పులకరించింది. కేరళ తీరాన్ని తాకిన పవనాలు మరో 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్ని పలకరించబోతున్నాయి. మరోవైపు ముందస్తు వర్షాల వల్ల వరదలు కూడా రావచ్చునని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. ఇప్పుడా అప్పుడా అని ఎదురు చూస్తుండగానే నైరుతి వచ్చేసింది. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు మాల్దీవ్, కొమరిన్తో పాటు దక్షిణ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ కేరళలో ప్రవేశించాయి. నైరుతి రాకతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా రుతుపవనాలు విస్తరించాయి. దీంతో అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు కేరళ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించడానికి మరో 3 రోజులు పట్టనుంది. ఈ నెలాఖరుకు రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. నైరుతి రుతుపవనాలు క్రమంగా అది విస్తరించి ఈ రోజు కేరళలో ప్రవేశించినాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు చాలా ప్రాంతాలు ఆవరించి, సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ కూడా పూర్తిగా దాదాపు ఎక్కువ ప్రాంతాలను ఆవరించినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ వాతావరణ పరిస్థితులు మనం గమనిస్తే రాబోయే 48 గంటల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కూడా అండ్ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశాలు బాగా ఎక్కువ ఉండి, గత 24 గంటలుగా మనం కురిసిన వర్షాలు గమనిస్తే ఇటు కోస్తా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడుతూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు నమోదైనవి.